చాలా బాగుంది. వాట్ టు స్పై యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి యాక్షన్ సీన్స్ అయితే బేభత్సంగా ఉన్నాయి. పర్ఫెక్ట్ డెబ్యూట్. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా మంది డెబ్యూట్ చేశారు కానీ ఎన్టీఆర్కి పర్ఫెక్ట్ డెబ్యూట్ దొరికింది. అయ్యానికి మాత్రం దండం పెట్టాలి ఎన్టీఆర్ అభిమానులు. ఎప్పుడో నాన్నకు ప్రేమతో చూపించిన లుక్స్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు అందరూ బోల్డ్ స్టేట్మెంట్ అన్నారు. 2 కాలర్స్ అనేవి ఖచ్చితంగా టీఎఫ్ఐ ప్రతి ఒక్కటి ఎత్తాల్సిందే. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఈ మధ్యలో అక్కడ మనకు 2-3 సినిమాలు మన వాళ్ళు అక్కడ చేతులు కాల్చుకోవడం జరిగింది. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ బొమ్మ. టీఎఫ్ఐ నుండి 6 యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి. ప్రతిదీ అదిరిపోయింది. సలాం అనేలా సాంగ్లో అయితే ఒక్కొక్కరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అంతకుతో పాటుగా సినిమాలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ మూమెంట్స్ కూడా అయ్యాన్ని బాగా రాబట్టాడు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చింపర్ అట్లా. ఓవరాల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. ఏమనిపించలేదు. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. ఏదైతే నెగిటివ్ సైడ్ ఉందో చాలా % చూపించినట్టుగా చూపించారు. నెగిటివ్ సైడ్ కూడా లేదు ఎన్టీఆర్కి. సో ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఫస్ట్ వార్ 1 చూసి వార్ 2కి రండి. ఎందుకంటే కబీర్ షేడ్స్ అర్థం కావాలంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. అప్పుడే వార్ 2 అర్థమవుద్ది. బేభత్సం అనమాట. స్క్రీన్ అట్లా ఊగుతుంది థియేటర్లో. మాస్ థియేటర్లో చూసేటప్పుడు చాలా హోరెత్తిపోద్ది ఆ సాంగ్ మాత్రం. 4 నిమిషాలు ఉంటుంది ఆ సాంగ్. బేభత్సం. థియేటర్లో కీరా అద్వానీ బిగ్నీ సీన్స్ అనేవి ఆల్రెడీ కట్ అయ్యాయి కదా, ఇందులో అయితే లేవు. కానీ ఆ 3 నిమిషాల కెమిస్ట్రీ సాంగ్, ఫ్లాష్ బ్యాక్ సాంగ్, అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు హృతిక్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్ జరుగుతూ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సూపర్ అనమాట. అయ్యాన్ చాలా బాగా హీరోస్ నుంచి అది లాక్కున్నాడు. స్పై యూనివర్స్గా అట్లా వెళ్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ విల్ బి బ్యాక్. యా, డెఫినెట్లీ వస్తాడు కొద్దిసేపు. థ్యాంక్ యూ.